హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్కి. నీవు కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. మనం ఈరోజు ఒక ఆసక్తికరమైన చర్చనీయాంశమైన అంశంపై మాట్లాడబోతున్నాం. అదే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన నిర్ణయం. ఈ నిర్ణయం ఎందుకు వివాదాస్పదమైంది? భాషా, సాంస్కృతిక కార్యకర్తలు ఎందుకు దీన్ని వ్యతిరేకించారు? హైకోర్టులో ఎదురైన న్యాయ సవాళ్లు ఏమిటి? హైకోర్టు ఈ నిర్ణయంపై స్టే ఆదేశాలు ఎందుకు జారీ చేసింది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చాలా లోతుగా, సమగ్రంగా చర్చిద్దాం. సో, రెడీనా? ప్రారంభిద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పరిచయం. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొంచెం తెలుసుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, లేదా సర్వసాధారణంగా జగన్ అని పిలుచుకునే ఈ రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కుమారుడు. డిసెంబరు 21, 1972 నాడు కడప జిల్లా పులివెందులలో జన్మించిన జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుని నిజాం కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2004 ఎన్నికల్లో కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడం ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తన తండ్రి మరణం తర్వాత 2011 ఫిబ్రవరి 16న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జగన్ గారు తమ పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వీటిలో ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, నాడునేడు, వైఎస్ఆర్ ఆసరా వంటి పథకాలు ప్రజల మధ్య బాగా పాపులర్ అయ్యాయి. కాని ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన. ఈ నిర్ణయం ఎందుకు అంత వివాదాస్పదమైంది? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? రండి ఒక్కొక్కటిగా చూద్దాం. ఇంగ్లీష్ మీడియం నిర్ణయం. జగన్ విజన్. వైఎస్ జగన్ గారు 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగంలో సంస్కరణలకు పెద్దపీట వేశారు. ఈ సంస్కరణలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెనుక జగన్ గారి ఆలోచన ఏమిటంటే, పేద, మధ్యతరగతి విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలరని, ఇంగ్లీష్ భాషపై పట్టు ఉంటే ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు సులభంగా సాధించవచ్చని ఆయన భావించారు. ఈ విషయాన్ని ఆయన 2023 నవంబరు 14 నాడు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, మనం మన పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తూ, ప్రపంచ స్థాయి విద్యకు పెద్దపీట వేస్తూ ఇంగ్లీష్ మీడియం బోధనను తీసుకొచ్చాం అని పేర్కొన్నారు. ఈ నిర్ణయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభించారు. అంతేకాదు, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, ట్యాబ్లు, ఇంటర్నేషనల్ బాక్లారియట్, ఐబీ, కరిక్యులం, టోఫెల్ శిక్షణ వంటి అనేక ఆధునిక సౌకర్యాలను కూడా ప్రవేశపెట్టారు. నాడునేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపరిచారు. అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమచేసి పేద విద్యార్థులకు చదువుకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సంస్కరణలు చాలామంది విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి కొత్త అవకాశాలను తెరిచాయని జగన్ అనుకూలవాదులు చెబుతారు. ఉదాహరణకు, ఒక ఎక్స్ పోస్ట్లో ఒక వినియోగదారు ఇలా అన్నారు: పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది చదువు మాత్రమే. పేదవాళ్లు తమ పిల్లలని చదివించుకోవాలి. ఇంగ్లీష్ మీడియం తోడైతే భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడగలరని మా నాయకుడు జగన్ గారు ఆలోచించారు. ఇలాంటి సానుకూల అభిప్రాయాలు సోషల్ మీడియాలో చాలా చూడవచ్చు. ఎందుకు వివాదాస్పదమైంది? కాని ఈ ఇంగ్లీష్ మీడియం నిర్ణయం అందరినీ సంతోషపెట్టలేదు. భాషా, సాంస్కృతిక కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వారి వాదన ఏమిటంటే, తెలుగు మాతృభాషగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడం వల్ల తెలుగు భాష, సంస్కృతి దెబ్బతింటాయి. తెలుగు భాషలో చదువుకునే అవకాశం తగ్గిపోతుందని, ఇది తెలుగు సాహిత్యం, సంప్రదాయాల పట్ల ఆసక్తిని తగ్గిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం కష్టంగా ఉంటుందని, ఇది వారి విద్యా పనితీరును ప్రభావితం చేస్తుందని విమర్శకులు అన్నారు. అంతేకాదు, ఉపాధ్యాయుల సామర్థ్యం కూడా ఒక పెద్ద సమస్యగా చర్చకు వచ్చింది. చాలామంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి తగిన శిక్షణ లేకపోవడం వల్ల విద్యా నాణ్యత దెబ్బతింటుందని వాదించారు. ఈ విషయంపై ఒక ఎక్స్ పోస్ట్లో ఇలా పేర్కొన్నారు: జగన్ గారు తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం విధానం వల్ల పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడగలరని నిజమే, కానీ ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోతే ఈ విధానం విజయవంతం అవుతుందా? ఈ ప్రశ్న చాలామంది మనసులో మెదిలింది. న్యాయ సవాళ్లు. హైకోర్టు స్టే. ఈ నిర్ణయంపై భాషా కార్యకర్తలు, విద్యావేత్తలు, కొందరు రాజకీయ నాయకులు కోర్టును ఆశ్రయించారు. 2020లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్లు తమ వాదనలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడం రాజ్యాంగబద్ధమైన హక్కులను ఉల్లంఘిస్తుందని, ముఖ్యంగా మాతృభాషలో విద్యను అందించే హక్కును ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం ప్రకారం పిల్లలు తమ మాతృభాషలో ప్రాథమిక విద్యను పొందాలని సిఫారసు చేస్తుందని, ఈ నిర్ణయం ఆ సిఫారసులకు విరుద్ధమని వాదించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
2020లో ఇంగ్లీష్ మీడియం నిర్ణయంపై స్టే ఆదేశాలు జారీ చేసింది. ఈ స్టే ఆదేశాలు ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడ్డాయి. హైకోర్టు తన తీర్పులో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు తగిన సన్నాహాలు, ఉపాధ్యాయుల శిక్షణ, మౌలిక వసతుల మెరుగుదలలపై దృష్టి పెట్టాలని సూచించింది. అంతేకాదు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. తదనంతర పరిణామాలు. హైకోర్టు స్టే ఆదేశాల తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమర్థించడానికి అనేక చర్యలు తీసుకుంది. ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియం బోధనపై శిక్షణ ఇవ్వడం, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అందుబాటులోకి తీసుకురావడం, పాఠశాలల్లో డిజిటల్ సౌకర్యాలను మెరుగుపరచడం వంటి చర్యలు చేపట్టారు. ఈ చర్యల వల్ల కొంతమంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం సులభతరమైందని, వారి కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగైనవని సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. కానీ ఈ సంస్కరణలు అందరినీ ఒప్పించలేదు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం విధానాన్ని సమీక్షించింది. కొన్ని ఎక్స్పోస్ట్ల ప్రకారం కూటమి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను తొలగించి మళ్లీ తెలుగు మీడియంను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. ఈ నిర్ణయం కూడా చాలా చర్చలకు దారితీసింది. కొందరు ఈ మార్పును స్వాగతిస్తే, మరికొందరు జగన్ గారి విద్యా సంస్కరణలు విద్యార్థులకు మేలు చేశాయని, వాటిని కొనసాగించాలని వాదిస్తున్నారు. ఈ నిర్ణయం యొక్క ప్రభావం. ఇంగ్లీష్ మీడియం నిర్ణయం వల్ల కొన్ని సానుకూల, కొన్ని ప్రతికూల పరిణామాలు సంభవించాయి. సానుకూలంగా చూస్తే, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఇంగ్లీష్ భాషపై కొంత పట్టు సాధించారు. ఐబీ కరికులం, టోఫెల్ శిక్షణ వంటివి వారికి అంతర్జాతీయ స్థాయి విద్యకు అవకాశం కల్పించాయి. అమ్మ ఒడి, నాడునేడు వంటి పథకాలు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆర్థిక, మానసిక మద్దతు అందించాయి. ప్రతికూలంగా తెలుగు భాష, సంస్కృతి పట్ల ఆసక్తి తగ్గే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల శిక్షణ, మౌలిక వసతుల లోపాల వల్ల కొన్ని పాఠశాలల్లో ఈ విధానం సమర్థవంతంగా అమలు కాలేదు. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం కష్టంగా భావించారని కొన్ని నివేదికలు సూచించాయి. మీ అభిప్రాయమేమిటి? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన మంచిదా? లేక తెలుగు మీడియంనే కొనసాగించాలా? జగన్ గారి ఈ నిర్ణయం విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగపడిందని మీరు భావిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక షేర్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు చాలా విలువైనవి. అవుట్రో. సో, ఫ్రెండ్స్, ఈరోజు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంగ్లీష్ మీడియం నిర్ణయం గురించి, దాని వెనుక ఉన్న ఆలోచన, వివాదాలు, న్యాయ సవాళ్లు, హైకోర్టు తీర్పు గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీకు మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ వస్తాయి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.